రోజు ఏం జరుగుతుంది, ఏం కథ, ఏ పేపరు, ఎవరి కోసం రాస్తున్నది, ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నాయని చెప్పేసి క్లియర్గా చెప్తున్నది లెక్క. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక 25 తారీఖు 1వ నెల 2026. ఆంధ్రజ్యోతి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు స్వతంత్ర రాజకీయ శక్తులుగా కనిపించరు. స్వతంత్ర రాజకీయ శక్తులు లేక చూపేది వీళ్ళు ఏదో ఇట్లా వచ్చిండ్రులే, వాళ్ళకు తప్పని పరిస్థితుల్లో ఏదో వేసిండ్రులే, పొరపాటున జరిగిపోయింది అన్నట్టుగా రాసుకొస్తుంది. లోపల మనకేం అర్థం కాకుండానే స్లో పాయిజన్ ఇచ్చేస్తుంది, లోపల విషం ఎక్కిస్తుంటుంది అనమాట ఈమె. ఇక ఓసీలకు స్పష్టమైనటువంటి ప్రాధాన్యం, అగ్రవర్ణాలకు స్పష్టమైన ప్రాధాన్యం ఇచ్చేస్తుంది. మీరు గ్రేటు గొప్ప తురుములు ఎట్లా అని చెప్పి రాస్తుందట. బీసీలకు ప్రమాదకరమా అని అడిగితే బీసీల సమస్యలను న్యాయ పోరాటాలుగా కాకుండా సమస్యలుగా చూపిస్తుంది. సమస్య ఇది న్యాయ పోరాటం ఎట్లయితుంది, వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇట్లా చూపిస్తానమాట ఈమె. రిజర్వేషన్ వ్యతిరేక భావజాలానికి మేధో వేదిక ఇస్తుంది. బీసీల రాజకీయ చైతన్యాన్ని డెలిగిటమైజ్ చేస్తుంది అని చెప్పేసి అంటుంది. మొత్తం మీద బీసీల రాజకీయ చైతన్యం అనేటువంటిది లేదు, పెద్ద ఏం లేదు, అది ఉట్టిదేదంతా అనే కథ చేస్తాట ఈమె. కాబట్టి ఇక్కడ రేటింగ్ చూసుకుంటే 5 స్టార్కి 2 స్టార్ ఇచ్చింది చాట్‌జీపీటీ. ఇక తర్వాత ఆంధ్రప్రభ చూసుకుంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి ఉపరితల కవరేజ్ కనిపిస్తుంది, లోతైన సామాజిక విశ్లేషణ ఏముండదు, లోపల ఏముండదు. ఇక ఓసీల ట్రీట్మెంట్ ఎట్లుంటుందంటే బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది, మొత్తం మీద కొంచెం అటు ఇటు అన్నట్టుగా. ప్రభుత్వ వైఖరి సాఫ్ట్ న్యాచురల్ అని చెప్పేసి చెప్తా ఉంది. రేటింగు 5 స్టార్కి 3 స్టార్ ఇచ్చింది ఆంధ్రప్రభకు సంబంధించి. ఇక తర్వాత ఈనాడు చూద్దాం. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి సంఖ్యలుగా మాత్రమే చూపిస్తుంది. వీళ్ళెంతకి ఇంతమంది ఉన్నారు అంతేగాని ఏం లేదు, బాధ వివక్ష పోరాటాలు కనిపించవు. ఈ విషయాలు రాయది. బాధలు ఉన్నాయి, ఇలా కష్టాలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఏం రాయదంటే ఈమె. ఎవరు? ఈనాడు. ప్రభుత్వం ఇచ్చింది అనే కోణంలో ప్రభుత్వం ఇచ్చింది ఇలా అడుక్కుంటున్నారు, ఈ కథ కనిపిస్తుంది అనమాట. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఏ పేపర్ ఏమని రాస్తుంది, ఏమని ఉద్దేశంతో రాస్తుంది అనేది. ఓసీల ట్రీట్మెంట్ ఎట్లుంటుందంట, మిడిల్ క్లాస్ ట్యాక్స్ పేయర్స్, వీళ్ళేమో పన్నులు కట్టేటోళ్ళు, తర్వాత మధ్యతరగతి వాళ్ళని చెప్పేసి ఓసీలకు సంబంధించి అంటూ పాజిటివ్ ఇమేజ్ ఓసీల ఆందోళనకు ఎక్కువ స్పేస్ ఇస్తుందంట ఈనాడు దినపత్రిక. చూసుకోయిగా అగ్రవర్ణాలు మంచోళ్ళు, తర్వాత ఇట్లా అని చెప్తుందన్నమాట. ఇట్లా ప్రభుత్వ వైఖరి ఎట్లుంటుంది, ప్రత్యక్ష భజన కాదు కానీ సిస్టమ్కు అనుకూలమైనటువంటి మౌన మద్దతు ఉంటుంది, లోపలికి వెళ్ళి మెల్లగా గుచ్చుకుంటూ వస్తుంది అన్నమాట. ఇట్లా ఎవరు? ఈనాడు. ఇక బీసీలకు ఎలా అంటే అత్యంత ప్రమాదకరం, ఎందుకంటే బీసీల ఆగ్రహాన్ని చల్లారుస్తుంది, ప్రశ్నించే ఆలోచనను నిర్వీర్యం చేస్తుంది. ఏం లేదు, మంచిగా ఉన్న అంత సెట్ అయిపోతే ఏం టెన్షన్ లేదు అని రాసుకొస్తారనమాట. దీంతో రేటింగ్ చూసుకుంటే 5 స్టార్కి 2 స్టార్ ఇచ్చింది చాట్‌జీపీటీ. ఇక్కడ ఏది ఇగో మన తెలంగాణ, నమస్తే తెలంగాణ చూసుకుంటే తెలంగాణ బీసీ కులాలకు ప్రాధాన్యం, ఎస్సీ ఎస్టీ సమస్యలు ప్రభుత్వ విజయాలుగా మాత్రమే చూపిస్తాట. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఏమైనా వస్తే అది ప్రభుత్వ విజయాలు, ఇది పబ్లిక్లో ఏం కాదు, అలా ఉట్టిదే ఉన్నది అన్నట్టుగా రాసుకొస్తుంది ఈమె. ఇక ఓసీల ట్రీట్మెంట్ ఎట్లుంటుందంటే తెలంగాణ భాగస్వాములుగా చూపిస్తుంది. ఎవరు? వెలవలు తెలంగాణ భాగస్వాములంట ఓసీలు. ప్రభుత్వ వైఖరి పూర్తిస్థాయి భజన. ఇక తర్వాత బీసీలకు ఎలా ఉంటుందంటే ప్రశ్నించే స్పేస్ లేదు, అవగాహన కంటే ఆరాధన ఎక్కువగా ఉంటుందంట. చూసుకో, ఇక ప్రశ్నించడం అట్లా బీసీల గురించి సంబంధించి ప్రత్యేకంగా రాయడం అట్లా ఏమి ఉండదు ఈమెది. ఇక రేటింగ్లో 5 స్టార్కి 3 స్టార్ ఇచ్చింది. సాక్షి దినపత్రిక చూద్దాం. సాక్షి దినపత్రిక బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి హక్కులు, రిజర్వేషన్లు, సంక్షేమంపై విస్తృత కవరేజ్ ఇస్తుంది. హక్కులు, రిజర్వేషన్లు, తర్వాత సంక్షేమం, బాధితులను శక్తిగా చూపే ప్రయత్నం చేస్తుందంట. ఓసీల ట్రీట్మెంట్ ఎట్లుంటుందంటే పవర్ స్ట్రక్చర్గా చూపే విమర్శనాత్మక ధోరణి. అబ్బాయి వీళ్ళు సూపర్ డూపర్, అసలు యాక్చువల్గా వీళ్ళు శక్తివంతులు అనేటువంటి ధోరణితో రాస్తుందంట సాక్షి దినపత్రిక ఓసీలకు సంబంధించి. ప్రభుత్వ వైఖరి ఎట్లుంటుంది, తనకు అనుకూల ప్రభుత్వానికి స్పష్టమైన భజన చేస్తుంది. ఎవరు? సాక్షి. అనుకూలమైనటువంటి ప్రభుత్వం, రెడ్డి ప్రభుత్వం అంటే రెడ్డిలు అట్లా చేస్తారనమాట. ఇక బీసీలకు ఎలా ఉంటుంది అంటే ఉపయోగకరం కానీ పార్టీ ఫిల్టర్ ఉందని గుర్తుంచుకోవాలి, జాగ్రత్త చూసుకోవాలి దీన్ని అని చెప్తా ఉంది. రేటింగ్ చూసుకుంటే 5 స్టార్కి 3 స్టార్ ఇచ్చింది చాట్‌జీపీటీ. ఏది దీనికి సంబంధించి ఇక దిశ చూద్దాం. దిశ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి బాధితులుగా మాత్రమే చూపిస్తుంది, వ్యవస్థాపరమైన ప్రశ్నలు లేవు, సాఫ్ట్ న్యాచురల్. ఇక్కడ 5 స్టార్కి 3 స్టార్ వచ్చింది
దిశ దినపత్రికకు సంబంధించి. ఈనాడు అయిపోయింది. ఇంకా వెలుగు చూసుకుందాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి స్థానిక నిరసనలు, ఆందోళనలు, అన్యాయాలు చిన్న కాలమైనా వేస్తుంది. చిన్నదన్నా ఏదన్నా ఒకటి గ్యారంటీగా రాస్తుంది. ఎందుకంటే కొంతవరకు కింది వర్గాలకు సంబంధించి కొంతవరకు ప్రయత్నం చేస్తుంది. ఏదైనా ఉందంటే అది వెలుగు దినపత్రిక అని చెప్తా ఉన్నది ChatGPT. ఇక కులం వర్గం పేర్లు చెప్పడంలో సంకోచం తక్కువ ఉంటుందంట. ఓసీ ప్రత్యేకంగా పొగడం లేదు, ప్రత్యేకంగా టార్గెట్ చేయడం కూడా లేదంట. న్యూట్రల్గా మెల్లగా అటు ఇటు కాకుండా మెల్లగా నడుస్తూ ఉంది లెక్క. ఏది వెలుగు దినపత్రికది. ప్రభుత్వ వైఖరి ఇవాళ చూసుకుంటే ప్రభుత్వ వైఖరి పైన సాఫ్ట్ నేచురల్ ఉందంట. రేటింగ్ చూసుకుంటే 5 స్టార్కి 4 స్టార్ ఇచ్చింది ChatGPT వెలుగు దినపత్రికకు సంబంధించి. అంటే కొంతవరకు మంచి పత్రిక అని చెప్పేసి చెప్తా ఉంది. ఇక విజయక్రాంతికి సంబంధించి చూసుకుంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి భూ సమస్యలు, ఉపాధి, దోపిడీ మూలాల కారణాలతో విశ్లేషణ, వ్యవస్థాపరమైనటువంటి వివరణ కూడా ఉంటుందంట విజయక్రాంతి దినపత్రికకు సంబంధించి. ఇక ఓసీల ట్రీట్మెంట్ ఎట్లుంటుందంటే క్లాస్ అనాలిసిస్, పేద వర్సెస్ ధనవంతులు. పేదల ఇప్పుడు ఓసీలలో కూడా అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉన్నారు, తర్వాత బాగా ధనవంతులు కూడా ఉన్నారు. అన్ని వర్గాల్లో ఉంటారు. కాకపోతే ఏంటంటే మెజారిటీ ఎక్కువ ఎందులో ఉంటారు అనేటువంటిది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే బీసీలో లేరా, ఎస్సీలో లేరా, ఎస్టీలో లేరా ధనవంతులు అంటే ఉన్నారు. అందులో కూడా కొంతమంది ఉంటారు. కాకపోతే అంటే మెజారిటీ ఎంతలో ఉంటారు అనేటువంటిది కూడా చూస్తూ ఉన్నది. తర్వాత తర్వాత ధనికమైనటువంటి విషయాలపైన ఫోకస్ పెట్టిందంట. అంటే పేదవారికి మంచి జరగాలి నిజంగా కూడా. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరికి దక్కాలి? పేద వాళ్ళకి దక్కాలి. పేద అగ్రవర్ణ పేదలకు దక్కాలి. కానీ ఏమవుతుంది, 50 ఎకరాలు ఉన్నోడు కూడా ఈడబ్ల్యూఎస్ కొట్టుకోబోబట్టే ఇక పేదోనికి ఏడొస్తుంది అక్కడ అగ్రవర్ణ పేదల్లో వాళ్ళకు కూడా రాదు కదా, వాళ్ళకి నష్టం జరుగుతూ ఉంది. మనం ఏమంటా ఉన్నాం, ఎంతమంది అగ్రవర్ణ పేదలు ఉన్నారో వాళ్ళకి దక్కాల్సిందే. కానీ ఈ 10% డైరెక్ట్ ఇచ్చేసి అది అగ్రవర్ణాలను కూడా అలా కొట్టే, అంటే బాగా బలిసిన వాళ్ళని కూడా అలా కొట్టేస్తే ఇబ్బంది అవుతుంది అనేటువంటిది మనం చెప్తున్నటువంటి మాట. ఓసీల ట్రీట్మెంట్ ఎట్లుంటుంది అంటే విజయక్రాంతికి సంబంధించి క్లాస్ అనాలిసిస్, పేద వర్సెస్ ధనవంతులు. ఇక ప్రభుత్వ వైఖరి విమర్శనాత్మకంగా ఉంటుందంట. బీసీలకు ఎలా ఉంటుందంటే అత్యంత సురక్షితమైన పత్రిక, అవగాహన పెంచుతుంది, ప్రశ్నించడం నేర్పుతుంది అని చెప్పేసి 5 స్టార్కి 5 స్టార్, 5 నక్షత్రాలకు 5 నక్షత్రాలు వచ్చేసినాయి. ఏది విజయక్రాంతి దినపత్రికకు ఫస్ట్ ప్లేస్లో ఉన్నది. సెకండ్ ప్లేస్లో ఏది అక్కడ మన వెలుగు దినపత్రిక ఉన్నది. కాబట్టి ఇట్లా ఉన్నది. ఈ పత్రికల వారీగా మనం చూసుకుంటే అనాలిసిస్ చేసి పెట్టింది ChatGPT. కాబట్టి మనం ఇవి చూసుకొని ఏ పత్రిక మనకు అనుకూలమైనది, ఏ పత్రిక మనకు వ్యతిరేకంగా రాస్తున్నది అనేటువంటి విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనిస్తే అర్థమైపోతుంది.